హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. నేను మీ ప్రియా. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ రోజు నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా 10 రోజులైనా కానీ పాడవకుండా ఉండే పుదీనా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ పుదీనాని కడిగి శుభ్రం చేసుకుని ఒక కాటన్ క్లాత్ మీద ఎక్సెస్ వాటర్ పోవడానికి ఆరబెట్టి ఆ తర్వాత పక్కకు తీసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ చాయ మినపప్పు, చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 3 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద హై ఫ్లేమ్లో అల్యూమినియం కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక చాయ మినపప్పును వేసి మీడియం ఫ్లేమ్లో ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేయడం స్టార్ట్ చేయండి. మినపప్పు కలర్ మారిన తర్వాత ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉండడానికి ఒకసారి దంచి ఆ తర్వాత వెల్లుల్లి రబ్బల్ని వేయండి. నెక్స్ట్ జీలకర్రను వేసి పచ్చిమిరపకాయల్ని, ఎండుమిరపకాయల్ని ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా చిన్న చిన్న ఘాట్లు పెట్టడం లేదా సకానికి కట్ చేసి ఫ్రై చేసుకోండి. మిరపకాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న 2 కట్టల పుదీనాని ఇందులో వేసి ఫ్రై చేయండి. పుదీనాని అట్లీస్ట్ 6 to 7 minutes ఫ్రై చేయకపోతే అందులో ఉన్న పచ్చి వాసన పోదు. పుదీనా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసి మిక్సర్ గ్రైండర్ జార్లోకి తీసుకొని కూల్ అయ్యే వరకు పక్కన పెట్టి ఉంచండి. ఈలోపు మనం తీసుకున్న చింతపండుని వేడి నీళ్ళతో ఒకసారి కడిగి లేదా డైరెక్ట్గానే వేసుకున్నా పర్వాలేదు. చన్నీళ్ళతో కడిగితే పచ్చడి ఫాస్ట్గా పాడవుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేయాలి. ఆల్రెడీ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం వేయాల్సిన అవసరం లేదు. ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పచ్చడి తడి తగలనివ్వకపోతే ఫ్రిడ్జ్ కూడా అవసరం లేకుండా 10 రోజులు పాడవకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నాకేదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.